హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఎండల్లో మెరిసిపోతున్న నా బంగారు తల్లిని చూసారా? చెట్టు నిండా ఎన్ని పూలున్నాయో చూడండి. ఒక 2 డేస్ కొయ్యిపోతే అన్ని పూలొస్తాయండి. ఎంతమంది ఆడోళ్ళ తలల్లోకెళ్ళినాయో ఈ పూలైతే మాలగా. ఇది నూజివీడు నుంచి ఎప్పుడో 6 ఏళ్ల క్రితం అనుకుంటా అండి. అంతే 6 ఏళ్లయింది. నూజివీడు నుంచి నూజివీడులో అమ్మమ్మోళ్ళ ఊరు దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను దీన్ని. అప్పటి నుంచండి అసల పెట్టిన రెండో రోజు నుంచి కూడా నాకు పువ్వు పుయ్యలేదు అని లేదండి. అసలు పూస్తానే ఉంటది. 365 రోజులు పువ్వులు పూస్తానే ఉంటదండి బంగారు తల్లి. ఒక్కటే మొక్కండి. టబ్బులో అప్పుడు అలాగా రూ. 100 టబ్బులో అప్పుడే పెట్టేశాను. తర్వాత దాంట్లో పక్కన అది చిన్న మొక్కే కదా! పక్కన ఆ రోజు మల్లె మొక్క తెచ్చా. ఇది బొండు మల్లండి. భలే పెద్దగుంటది మొగ్గ. అది పక్కన అలా పెట్టేశాననమాట. 2 ఇంకా అది తీయడానికి నాకు ఇంక మనసు రాలేదు. 2 కలిసిమెలిసి అలా పెరుగుతున్నాయి. ఇదిగోండి మల్లెపూలు చూడండి అసలు ఎన్నున్నాయో. అసలు కనకాంబరాలు చూసారా? నా కనకాంబరం మొక్క కన్నా ఒక లైక్ ఇవ్వచ్చు కదా! అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పువ్వులు ఇలా కొయ్యంగానే నేనేం చేస్తాను అంటే కంకులన్నీ తీసేస్తానండి ఖచ్చితంగా. అది మాత్రం పువ్వు అవ్వంగానే లాస్ట్ పువ్వు కొయ్యంగానే కంకి అనేది కంపల్సరీగా తీసేస్తానండి. తర్వాత పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి కదా! అలాగా బ్రాంచెస్ పెరిగి మొక్క గుబురుగా అయ్యిద్దనమాట. అలాగే దీనికి ఏమన్నా పెస్టులు ఏమన్నా వచ్చినా కూడా నేను నీమ్ ఆయిల్, గంజి నీళ్ళు అలాంటివి కొట్టుకుంటూ ఉంటాను. ఏదైనా పెస్ట్ వస్తే ఎమ్మటే ముందు వాటర్తో కడిగేస్తానండి. అందుకే దానికి అంత తొందరగా ఏది డిసీజ్ రానివ్వను మొక్కలకి. ఎండల్లో కూడా చూడండి ఈ మే నెల ఎండల్లో కూడా మల్లె పువ్వులు పూస్తా, కనకాంబరాలు పూస్తా 2 కలిపి మాల కట్టుకుంటున్నానండి. మనకు ఎలాగో మరం ఉంది కదా! మరం వేసి మాల కట్టుకుంటున్నాను. అలాగే ఈ యెల్లో కనకాంబరాలు కూడా చూడండి చెట్టు నిండా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది కూడా వెడల్పు టబ్బులో వేయాల్సింది. నేను అప్పుడు ఇలా బకెట్లో పెట్టేశాను. ఇది కూడా వెడల్పు టబ్బులో వేసుంటే చక్కగా అది కూడా అలాగా స్ప్రెడ్ అయ్యేదేమో. బాగుంది కదా! ఓకేనండి. బాయ్ బాయ్.